హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు పాలాకు ఉల్లికారం అనేది ప్రిపేర్ చేశాను. రైస్ లైక్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక మిక్సీ జార్లోకి ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత జీలకర్ర ఒక స్పూను, ఒక 2 మీడియం ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు అనేది కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోండి. తర్వాత ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు యాడ్ చేసుకోండి. మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక కట్ట పాలాకును సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను. వీడియోలో చూపించాను కదా, అలా మీరు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. కొత్తిమీర బాగా వేగాక మనం ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డల కారం, అది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. మంచిగా వేయించుకోండి, పచ్చి స్మెల్ అంతా వెళ్ళాలి. మనం ఎంత మంచిగా ఇది పేస్ట్ని వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. మస్ట్ ట్రై చేయండి. నాకైతే ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలాక్ అనేది నేను కూడా మంచిగా కట్ చేసి వాష్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసుకున్నాను. తర్వాత పాలాక్ అనేది యాడ్ చేసేసుకోండి. ఉల్లికారం నాకు కూడా మంచిగా వేగిపోయింది. తర్వాత యాడ్ చేసేసుకున్నాను పాలాక్ యాడ్ చేసేసుకొని మంచిగా వేయించుకోండి. మొత్తం పాలాక్లో వాటర్ అంతా ఇమిరిపోవాలి, ప్లస్ సాఫ్ట్ అయిపోవాలి పాలాకు. నేనైతే మూత పెట్టి మీకు చూపిస్తున్నాను. మూత పెట్టి తీసిన తర్వాత అయితే నాకు ఇలా మగ్గింది. ఒక 10 మినిట్స్ మంచిగా వేయించుకుంటే పాలాకు మొత్తం వేగిపోతుంది. మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోండి. ఫైనల్గా చూసారు కదా, నాకు పాలాక్ అయితే ఇలా రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.